తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రూపురేఖలు మారబోతున్నాయి. దసరా నాటికి నూతన టెర్మినల్ భవనం పూర్తి చేయాలని ఎయిర్పోర్టు అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. ఎయిర్పోర్టు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారి సమస్యలు జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ఇతర అంశాలపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ భవన నిర్మాణం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణ, విమానాశ్రయానికి రహదారి అనుసంధానంపై చర్చించారు. ప్రస్తుతం విజయవాడ నుంచి షార్జా, సింగపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. శ్రీలంకకు నేరుగా విమాన సర్వీస్ ప్రారంభించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాకుండా దుబాయ్కు ఎమిరేట్స్ విమాన సర్వీస్ ప్రారంభమైతే అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ప్రపంచ స్థాయి కనెక్టివిటీ లభిస్తుందని అడ్వైజరీ కమిటీ పేర్కొంది. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ వరకు 7 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి అనుసంధానానికి 37.70 కోట్లతో డిపిఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. ఈ అంశాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజుల నుంచి లేట్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ను మార్చి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారు. రానున్నటువంటి అక్టోబర్ దసరా లేదా మ్యాక్సిమం నవంబర్ లోపల దాన్ని కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ని జాతికి అంకితం చేస్తాం. అలాగే ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. అతి త్వరలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి మనకు వెళ్లే సమయం లోపలికి ఇక్కడ నుంచి కొచ్చిన్ ఫ్లైట్ ఉండే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నుంచి సూరత్, అహ్మదాబాద్కి బాంబే కనెక్టివిటీగా ఫ్లైట్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఆగస్టు 13 నుంచి వారణాసి, కల్కటాకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇండిగో వారి ద్వారా. ఒక దుబాయ్ కనెక్షన్ కనుక రాగలిగితే బాగుంటుందని మా అందరి ఆశయం. అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. విమానాశ్రయ సలహా కమిటీ సమావేశంలో భూ నిర్వాసితుల సమస్యలు ప్రస్తావించారు. 12 ఏళ్ల క్రితం భూములిచ్చిన నిర్వాసితుల్లో కొందరు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. సమస్యలు పెండింగ్ లో ఉండడంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని సభ్యులు కోరారు. కెనాల్ కి సంబంధించిన వాళ్ళకి కానీ, కౌలు కానీ, 2 వెంచర్లకు సంబంధించిన వాళ్ళకి ఇంకా స్టిల్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. వాటిని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకొద్దామన్న ఉద్దేశం. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితుల అంశాన్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఏపీ గ్రీనరీని క్యాన్సిల్ చేయడం వల్ల అది ఏడీసీకి వెళ్ళడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి రామర్పాడు వరకు గ్రీనరీని 45,000 చదరపు మీటర్లు ఉంటాయి. దాన్ని డబుల్ చేయమని చెప్పి కోరితే ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా ఇంకా పంజారగట్ల ఆ ధర్మజయ గారితో కోఆర్డినేట్ చేసుకుని అది కూడా చేయాల్సిందిగా ఎయిర్పోర్ట్ సంబంధిత అధికారులకు తెలియజేశారు. దేశీయ విమాన సర్వీసుల విస్తరణపై ఎయిర్పోర్ట్ సలహా కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. వారణాసి, కోల్కతా, కొచ్చిన్, గోవా, ముంబై వంటి నగరాలకు మరిన్ని సర్వీసులు ప్రారంభించాలని కమిటీ కోరింది. ముంబైకి ఉదయం, సాయంత్రం 2 విమానాలు నడిపే అంశాన్ని ప్రతిపాదించింది.